ట్రంప్‌కి ఎంత చెప్పినా, ఎంత తిట్టినా సిగ్గు లేదు అనడానికి అనేక ఉదాహరణలు. మళ్ళీ ఇప్పుడు ఇటలీ ప్రధాని మెలోనీ కూడా నీకు ఎంత చెప్పినా సిగ్గుండదు, సిగ్గులేని జన్మ నీది అన్న విధంగా ట్రంప్‌ని దుమ్మెత్తి పోసింది. ఆవిడతో పాటు ఆవిడ మంత్రివర్గం అందరూ, అలాగే మిగతా ప్రతిపక్ష నేతలు కూడా ట్రంప్‌నైతే తిట్టారు. ఇటలీకి చెందినటువంటి వారు. ఎందుకంటే జీ7 సదస్సులో తనతో ఫోటో దిగడానికి పోటీ పడింది. రిక్వెస్ట్ చేసింది, అడుక్కుంది. అందుకే నేను ఆవిడతో ఫోటో దిగాను అన్న విధంగా ఒక ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పాడు కదా! ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు ఇటలీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంత సిగ్గులేని మాటలు ఎలా మాట్లాడుతాడో నాకు అర్థం కాలేదు. ఇదంతా కూడా కల్పితం. కల్పితమైనటువంటి మాటలు మాట్లాడడంలో యూనివర్సిటీ డిగ్రీ చేశాడు ట్రంప్ అన్న విధంగా మెలోనీ ఆయనకి చెందినటువంటి అదే ఆ దేశ అధ్యక్షుడు అందరూ కూడా తిడుతూనే ఉన్నారు. కానీ ఒక ఫోటో కోసం అంటే ఇప్పుడు మెలోనీనే కాదు, మెక్రాన్‌ని కూడా చాలా సార్లు అవమానించాడు. అలాగే కెనడా ప్రధానిని చాలా సార్లు అవమానించాడు. అలాగే ఆ దేశాన్ని అవమానించాడు. మిత్ర దేశాలను కూడా అవమానిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క తిట్లకి అక్కడ ఉన్న విదేశాంగ మంత్రి కూడా ఈ యొక్క మాటలకి వెంటనే తన యొక్క అమెరికా పర్యటన రద్దు చేసుకుంది. అక్కడ వైట్ హౌస్‌లో ఉన్నటువంటి క్యాబినెట్ కూడా, ట్రంప్ క్యాబినెట్ కూడా ఎందుకొచ్చిన తలకాయ నొప్పి వీడితోటి ప్రతిరోజు ఏదో ఒక తలకాయ నొప్పి. అనవసరంగా మిత్ర దేశాల్ని కెలుకుతున్నాడు. ఇప్పటికే ఉన్నటువంటి పరువు పోతా ఉంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో అటు ఇజ్రాయెల్ దగ్గర పరువు పోయింది, ఇటు ఇరాన్ దగ్గర పరువు పోయింది, అటు మిగతా దేశాలన్నీ కూడా అమెరికాని తిడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం ప్రధానంగా అమెరికా కోసమే వచ్చింది, అమెరికా వల్లే వచ్చింది, అమెరికా తన కోసం చేసుకున్న యుద్ధం అని ఇప్పటికే ప్రపంచ దేశాలు తిడుతున్నాయి, మిత్ర దేశాలు దూరం అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కేవలం పనికిరాని మాటల వల్ల, ఆ నోటి దూల వల్ల కూడా ఇప్పుడు ఎంతోమందిని కోల్పోవలసి వస్తుందని వైట్ హౌస్ క్యాబినెట్ కూడా బాధపడుతుంది.